నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి ప్రముఖ నిర్మాత చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, మనం చూస్తూ ఉన్నాము, నెటిజన్లు అనేవాళ్ళు చాలా కొన్నిసార్లు హాస్యాస్పదంగా ఉంటారు, కొన్నిసార్లు వివాదాస్పదంగా ఉంటారు. ముఖ్యంగా రేణుదేశాయ్, పవన్ కళ్యాణ్ గారి మాజీ రెండవ భార్య. సో ఆమె పైన నెటిజన్లు అయితే కొంచెం, అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పుకోవచ్చు వాళ్ళందరూ. మా వదినమ్మ బంక మళ్ళీ మా అన్నతో కలిసి ఉంటే బాగుండు, లేకపోతే ఇప్పటికి కూడా అనవసరంగా మా అన్నయ్యకు విడాకులు ఇచ్చావు, ఇప్పుడు మా అన్నయ్య ఉప ముఖ్యమంత్రి అయిపోయాడు అన్నట్టుగా ఇన్స్టాగ్రామ్లో కామెంట్లు చేయడం, అదేవిధంగా ట్విట్టర్లో కామెంట్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కామెంట్ చేస్తుంటే వాళ్ళ కూతురు ఆద్య ఎవరైతే ఉందో ఆమె ఆ కామెంట్లు చూసి కొంచెం బాధపడతా ఏడుస్తా చేస్తుందంట. సో దానికి మీరే ఉంటారు? అది మనం ఏమంటాం కన్నా ఆ ఫ్యాన్స్ ఎవరు? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్కి బాధ్యత ఉండాలి. పవన్ కళ్యాణ్ ఇది తెలిసి తన ఫ్యాన్స్కి ఇలాంటివి చేయకండి. అదేంటంటే అది ఎంతోమంది ఫ్యాన్స్, నేను మా 50 ఏళ్ళుగా ఇండస్ట్రీలో రామారావు గారి ఫ్యాన్స్ కాడ నుంచి, కృష్ణ గారి ఫ్యాన్స్ కాడ నుంచి, బాలకృష్ణ ఫ్యాన్స్, అన్ని ఫ్యాన్స్, చిరంజీవి గారి ఫ్యాన్స్, అందరినీ చూస్తూ ఉన్నా. ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లాంటి ఫ్యాన్స్ నేను చూడలే. ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక వ్యవస్థ లేకుండా ఎవరిని పెట్టినా ఏది పెట్టినా తిట్టటాలు, బూతులు, ట్రోల్ చేయటాలు, ఈ బీభత్సంగా వీళ్ళకి ఒక విచక్షణ లేదు. అది మరి కంట్రోల్ చేయాలి. విచక్షణ లేకుండా కంట్రోల్ చేయాల్సింది ఎవరు? నాగబాబు. నా ఫ్యాన్స్ అందరినీ హ్యాండిల్ చేస్తున్న నాగబాబు, డైరెక్ట్గా పవన్ కళ్యాణ్. వీళ్ళు చెప్పాలి తప్పు. విడాకులు తీసుకుంటే అమ్మాయి జీవితం అమ్మాయి బతుకుతుంది, నా జీవితం మేము ఎందుకు విడాకులు తీసుకున్నాం, మాకు ఎందుకు కుదరలేదు మీకు తెలియదు అని ఈయన చెప్పాలి, క్లారిటీ ఇవ్వాలి. మా ఇద్దరి మధ్య ఇవ్వాలి, ఎవరు తప్పు ఒప్పులు మీకు తెలియదు, ఎందుకు మేమిద్దరం హ్యాపీగా ఇద్దరిద్దరం ఒక అండర్స్టాండింగ్లో విడాకులు తీసుకున్నాం, ఆవిడ బతుకుతుంది, పిల్లలతోటి ఉంది, మీరు ఎందుకు ఇలాంటి చెయ్యొద్దు, ఇలాంటి చేయొద్దు అని ఫ్యాన్స్కి తను మాట్లాడాలి. తను మాట్లాడితే, ఒక్కసారి పవన్ కళ్యాణ్ అలా మాట్లాడితే, లేదా నాగబాబు ఒక మాట అలా చెప్తే వాళ్ళు కంట్రోల్ అవుతారు. వీళ్ళు జరగని అన్నట్టు వీళ్ళ దగ్గర ఉన్న ప్రాబ్లమే అది. ఆ ఫ్యాన్స్ తప్పు మార్గంలో తప్పు పద్ధతులు ఏదైనా చేస్తూ ఉంటే చూస్తూ ఉంటారు, జరగని అన్నట్టు. అది అలాంటి కరెక్ట్ కాదు, ఖండించాలి అని. ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో కూడా ట్రోల్ చేశారు. తర్వాత చిరంజీవి గారు కోపడబట్టు మళ్ళీ ట్విట్టర్ తీశాడు బయటికి. దాంట్లో వచ్చి వెళ్ళాడు, ఫ్రెండ్షిప్ మీద వెళ్ళాడు, స్నేహబంధం చెప్పాడు, నాకు ఏ పార్టీకి సంబంధం లేదు, స్నేహం కోసం వెళ్ళాను. దాన్ని గౌరవంగా వదిలేయాలి. గౌరవంగా వదిలేయకుండా దాన్ని రియాక్ట్ అయినప్పుడు ఫ్యాన్స్ ఎవరు కొట్టుకునేది ఎవరు? మీ కుటుంబంలో వ్యక్తులే కదా, నష్టం ఎవరికి? మీకే కదా. కనీసం ఆ విశేషణ కావాలి కదా, అది కంట్రోల్ చేయాలి. చిరంజీవి గారు దిగి కోపడ్డారు అంటున్నారు, కోపడబట్టి తీసేసాడు అంటున్నారు. అట్లాగే ఇది కూడా మీ నష్టం ఎవరికి? మీకే కదా నష్టం. ట్రోల్ చేస్తూ ఉంటే, మీ ఫ్యాన్స్ మిమ్మల్ని ట్రోల్ చేస్తూ ఉంటే, మీ వాళ్ళని వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉంటే, ఇలా చేయకండి, తప్పు కరెక్ట్ కాదు చెప్పాలా, చెప్పే బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. వాళ్ళు ఒక మాట చెప్తే, పవన్ కళ్యాణ్ నాగబాబు ఒక మాట చెప్పారనుకో ఆగుతారు. అది వాళ్ళు ఆగకుండా లెట్ ఇట్. కానీ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారా ఈ ట్రోల్స్ని? వాళ్ళు కూడా ఈ ట్రోల్స్కి అంగీకారం తెలుపుతున్నారా? అర్థం కాని విషయంగా ఉంది. దే హ్యావ్ టు, నాగబాబు గారు పవన్ కళ్యాణ్ స్పందించి వాళ్ళ ఫ్యాన్స్కి చెప్పాలి, తప్పు మీరు ఆవిడ బతుకు ఏదో పోయి విడాకులు అయిపోయింది, ఆవిడ బతుకుతుంది, నా బతుకు నేను బతుకుతున్నా కనుక మీ రేణుదేశాయిని మీరు వెంటబడి ఈ ట్రోల్ చేయటం కరెక్ట్ కాదు, పద్ధతి కాదు. నా ఫ్యాన్స్గా నాకు అది నచ్చదు, నా ఫ్యాన్స్గా ఆ పనులు చేయకండి అని ఒక మాట అన్నాడు అనుకో, ఆగిపోద్ది కదా. అంటే అప్పట్లో కూడా కొన్ని ఏదంటే ఆమెకి ఏదో బాగాలేదని కనీసం 3,000 కోసం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టి డబ్బులు అడుగుతున్నారని అన్నట్టుగా కొన్ని వార్తలు కూడా వచ్చాయి. సో దాని గురించి ఏం చెప్తారు? అవన్నీ పిచ్చి వార్తలమ్మా. ఆవిడకి 3,000 కూడా డబ్బులు, అది పవన్ కళ్యాణ్ ఆవిడకి ఇవ్వాల్సింది ఇచ్చి సెటిల్ చేశానని చెప్పాడు. ఇవన్నీ పిచ్చి మాటలు. పిల్లలు మన కలవలా, పవన్ కూడా కలిశారు కదా పిల్లలు, అవన్నీ బాగా. వీళ్ళు ఫ్యాన్స్ అనవసరంగా లేనిపోని వీళ్ళు పుట్టిస్తున్నారు. వాళ్ళు ఉన్నారు, విడిపోయారు, గౌరవంగా ఉంటున్నారు, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటారు, వాళ్ళు ఏం చేయట్లేదు. మీకెందుకు మధ్యలో దూల? వాళ్ళిద్దరి మధ్య దూరి మీరు వాళ్ళ సంసారంలోకి దూరి మీరు ట్రోల్ చేసి లేనిపోని ఎందుకు సృష్టిస్తారు ఈ ఫ్యాన్స్? వాళ్ళ ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్గా ఉండాలి, హద్దు దాటి ప్రవర్తించకూడదు, హద్దు దాటికి అన్నిట్లోనూ తలలు పెట్టకూడదు. వాళ్ళ అభిమానం ఆమెపై వ్యక్తం చేస్తున్నారు అంతే కదా. అభిమానం వ్యక్తం చేయడం ఇదా విధానం? అభిమానం వ్యక్తం చేయటం ఇదే ట్రోల్ చేయటం? పిల్లలు పాప కన్నీళ్ళు పెట్టుకునే అలాగా ట్రోల్ చేయటం ఆవిడ గురించి
ఎందుకు విడిపోయారు మీకు తెలుసా? ఇందులో ట్రోల్ చేసేవాడికి ఎవరికన్నా వాళ్ళు ఎందుకు విడిపోయారో తెలుసా? అది వాళ్ళిద్దరికే తెలుసు, ఇంకెవరికి తెలియదు ఎందుకు విడిపోయారని. పిచ్చి పిచ్చి కోతలు, ఇది ఈ ట్రోల్స్ చేయడంలో బుద్ధి జ్ఞానం లేని ఎదవలు, వాళ్ళకి వేరే పని పట్టలేదు, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఈ తప్పుడు విధానం, తప్పుడు పద్ధతులు ఆగాలంటే మెయిన్ పర్సన్ ఎవరు ఫ్యాన్స్ అయితే చేస్తారో ఆ వ్యక్తి తన ఫ్యాన్స్కి చెప్పాలి, ఇలాంటివి చేయకండి, నాకు నచ్చదు అని కరెక్ట్ కాదు, ఇది నా ఫ్యాన్స్గా నా ఈ తప్పుడు మార్గం ఇది అని చెప్తే ఒక్కసారి మాట అంటే ఆగిపోద్ది. అనొచ్చు కదా, ఆ మాట అనొచ్చు కదా, దేనికి దానికి ఏంటి అభ్యంతరం? ఆ మాట చెప్పడానికి ఫ్యాన్స్ కానీ ఒక ఇన్స్ట్రక్షన్ చెప్పడానికి ఏంది రెచ్చిపోతూ ఉంటే ఎందుకు చూస్తారు మీరు? మీ కుటుంబానికి అల్లరిపోలేదు అలా చేయటం వల్ల వాళ్ళు. అంటే రేణు దేశాయ్ ఒక సినిమాలో నటించాలన్నా సరే ఫ్యాన్స్ ఒప్పుకోవట్లేదంట, దానికి ఏం చెప్తారు? ఇది రేణు దేశాయ్ గారు ఒక సినిమాలో నటించాలన్నా సరే దాన్ని తీసుకోలేకపోతున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. సో దాన్ని ఎలా చూస్తారు? అదేనమ్మా, ఎలా ఫ్యాన్స్ ఇలా రెచ్చిపోతూనే ఉంటారు. ఫ్యాన్స్ అంటేనే, ఫ్యాన్స్ అనే పదమే ఫెనటిక్స్ అనే ఇంగ్లీష్ పదం నుంచి వచ్చింది. ఫెనటిక్స్లోంచి వచ్చిన పదమే ఫ్యాను. ఆ ఫెనటిక్స్ అంటేనే మూర్ఖులు అని అర్థం. కనుక వాళ్ళు అలాగే ఫ్యాన్స్ అని చెప్పి అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. వీళ్ళు ఈ ఫ్యాన్స్ ఎగిరి గంతులు వేస్తూ ఉంటారు. సినిమా బాగాలేకపోతే మూడో షోకి ఉండరు వీళ్ళు. మరి ఆ ప్రొడ్యూసర్లు బతికించవచ్చు కదా, సినిమా బాగాలేకపోయినా కూడా నడిపించవచ్చు కదా వీళ్ళు. ఎప్పుడైనా దాఖలాలు ఉన్నాయి ఫ్యాన్స్ నడిపించినట్టు సినిమాల్ని? బాగాలేని సినిమాని కూడా ఆడిచ్చేది ఉన్నాయి. బాగాలైతే వీళ్ళు బాగాలేదు తోక ముడుచుకుంటారు కదా. ఫ్యాన్స్ అంటే ఉండే ఫ్యాన్స్ అని ఎగేసుకుని మాట్లాడటం తప్పితే మీకు కన్స్ట్రక్టివ్గా చేయాలి. ఫ్యాన్స్ అంటే కన్స్ట్రక్టివ్గా చేయండి. గతంలో చేశారు. అందరు ఫ్యాన్స్ కన్స్ట్రక్టివ్గా ఉంటారు. వీళ్ళే మోస్ట్ ఇండిసిప్లైన్డ్ ఫ్యాన్స్ ఎవరంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. మోస్ట్ ఇండిసిప్లైన్, మోస్ట్ ఇర్రేషనల్, బూతులు మాట్లాడతారు, ఫోన్లు చేస్తే అసహ్యంగా మాట్లాడతారు, ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేస్తారు, ఈ ట్రోళ్ళు చేస్తారు. ఇవన్నీ కంట్రోల్ అవ్వాలి. అది కంట్రోల్ అవ్వాలంటే పవన్ కళ్యాణ్ వీళ్ళు నాగబాబు ఒక్క మాట చాలు, వాళ్ళు ఫ్యాన్స్కి ఇలాంటి పనులు చేయకండి, మేము విడిపోయింది మా పర్సనల్ విషయాలు అయ్యి, మీరు మా పర్సనల్ విషయాల్లో దూరి మీరు అనవసరంగా రచ్చ చేయకండి, అల్లరి చేయకండి. అల్లరి చేయటం వల్ల ఎవరి మర్యాదలు పోతాయి? మీ మర్యాదలే పోతాయి, మీ కుటుంబ మర్యాదలే పోతాయి. మిగతా వాళ్ళు ఎవరికి సంబంధం లేదు. ఇది మీ కుటుంబం, అది గుర్తుంచుకోవాలి. పోయేది మన కుటుంబ మర్యాద కనుక మనం గౌరవంగా మన కుటుంబాన్ని కాపాడుకోవాలి. కనుక ఈ ఫ్యాన్స్కి ఇలాంటి అనైతికంగా మీరు మాట్లాడద్దు, చెయ్యొద్దు అని చెప్పాలి. అది చెప్పరు వీళ్ళు, అందుకని జరుగుతుంది. నువ్వు నేను మాట్లాడే ప్రయోజనం లేదు. నువ్వు నేను మాట్లాడినా ఇప్పుడు ఇది విన్న వాళ్ళు నన్ను కూడా ట్రోల్ చేస్తారు. అంతే చెప్తే వాళ్ళకేమో అంత చెప్పాల్సిన పవన్ కళ్యాణ్ నాగబాబు చెబితే, ఎందుకంటే వాళ్ళ చేతుల్లోనే ఉన్నారు. నాగబాబు గారు ఫ్యాన్స్ తోటి ఎప్పుడు ఆయన కాంటాక్ట్లో ఉంటాడు, టచ్లో ఉంటాడు. ఆయన ఒక టచ్లో ఉన్నాడు. ఆయన ఒక మాట చెప్తే ఆగుతారు. ఇది కరెక్ట్ కాదు, మన ఫ్యామిలీ విషయం బదాన్ని పెట్టద్దు, ఉన్న మీరు రచ్చ చేయొద్దు ఒక మాట అంటే అయిపోద్ది. వాళ్ళు అనరు. మరి ఎందుకన్నారు? వాళ్ళు ఆనందిస్తున్నారా? ఈ రచ్చని ఆనందిస్తున్నారా? వాళ్ళకి తెలియదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.